వెల్కమ్ బ్యాక్ టు మేము రుచి ఛానల్కి. ఎండల వచ్చిన వాళ్ళకి ఇట్లా చేసి ఇస్తే లొట్టలు వేసుకుంటూ తింటారు. మనిషి కూల్ అవుతారు, మనసు కూడా కూల్ అవుతుంది, ఎండల డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. కానీ సూపర్ ఉంటుంది. అన్నం తినబుద్ది కదా, ఇట్లా వేసి ఇస్తే పిల్లలకైనా పెద్దలకైనా మస్తు ఉంటుంది. ఇగో స్పెషల్గా వండితే కర్డ్ రైస్ కోసం వండితేనే మెత్తగా ఉండాలి, లేదంటే ఇంట్లో ఉన్న అన్నాన్ని కొంచెం స్మాష్ చేయండి. చేసి 2-3 కప్పులు పెరుగు కలుపుకొని 2 నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకొని తర్వాత కొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, జీడిపప్పు అండ్ కరివేపాకు, కొద్దిగా క్యారెట్, కొంచెం హెల్దీ అవుతుందని పిల్లలు ఇక గుట్టిగా తినరు కాబట్టి సో ఇక కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, అందులో కూడా ఉప్పు కలిపానండి. ఇలా మంచిగా పోపు వేసుకొని ఇదిగోండి, ఆయిల్ చాలా తక్కువ వేసాను, మీరు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇదిగోండి మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తినరాదని వేయట్లేదు నేను, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఇది ఇట్లా వేసి ఇస్తే ఎంత మంచిగా ఉంటుంది. ఎండాకాలం ఇట్లా సింపుల్గా పిల్లలు రాగానే ఇట్లా చేసిరు, పెద్దలకైనా ఇట్లా చేసిరు, కొంచెమైనా చేసిరు.